ఒంగోలు జీజీహెచ్‌లోని కార్డియాలజీ విభాగంలో అరుదైన చికిత్స జరిగింది. కార్డియాలజీ డిపార్ట్మెంట్ తొలిసారిగా యాంజియోప్లాస్టీ చేసి రోగి ప్రాణాలు కాపాడింది. ఇందుకు సంబంధించిన వివరాలను జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ ఏడుకొండలరావు వివరించారు. చీమకుర్తికి చెందిన కె. ప్రసాద్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత గురువారం గుండెలో నొప్పిగా ఉంటే తన బావమరిది అనిల్ కుమార్కు చెప్పాడు. దాంతో ఒంగోలులోని జీజీహెచ్‌కి తీసుకువచ్చాడు. ఇక్కడి కార్డియాలజీ విభాగాధిపతి వెంకటేశ్వరరావు ప్రసాద్ను పరీక్షించి అనంతరం గుండెకు సంబంధించి అర్జెంటుగా యాంజియోప్లాస్టీ చేయాలని సూచించారు. జీజీహెచ్‌లో ఉన్న అధునాతన వైద్య పరికరాల గురించి చెప్పారు. యాంజియోప్లాస్టీ చేయించుకునేందుకు ప్రసాద్ ముందుకు రావడంతో వెంకటేశ్వరరావు తన బృందంతో చికిత్సను సక్సెస్ గా చేశారు. ప్రసాద్తో పాటు అతని కుటుంబ సభ్యులు జీజీహెచ్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జీజీహెచ్ ఆర్ఎం ఓ మాధవిలత, ఇతర వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఏ. ఏడుకొండలరావు, సూపరింటెండెంట్ మరియు ప్రిన్సిపల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు మాట్లాడుతున్నాను. ఈరోజు మనం అందరం సమావేశమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిరంతరాయంగా మన హాస్పిటల్లో చేస్తున్నటువంటి అరుదైన సర్జరీలు, వాటి గురించి పత్రికా ప్రముఖంగా, మీడియా ప్రముఖంగా మీకు తెలియజేయాలని, దాని తర్వాత అది మన ప్రకాశం జిల్లా వాసులకు కూడాను ఈ విషయము అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం కానీ, పత్రికా సమావేశం కానీ, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈరోజు చాలా ఆనందమైన రోజు అన్నమాట. లాస్ట్ వీకు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హిస్టరీలో కార్డియాలజీ డిపార్ట్మెంట్ వారు మొట్టమొదటి యాంజియోప్లాస్టీ అనే ట్రీట్మెంట్ చేయటం జరిగింది. మీకు తెలిసిందే, పోయిన నెలలో మనము గౌరవనీయులైనటువంటి మన హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా క్యాత్ ల్యాబ్ని మనము ప్రారంభించడం జరిగింది. కానీ అంతకంటే ముందే ఒక నెల 2 నెలల నుంచి కూడా మన క్యాత్ ల్యాబ్తో యాంజియోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. సో గౌరవనీయులైనటువంటి హెల్త్ మినిస్టర్ గారు లాస్ట్ మంత్ మనకు ప్రారంభోత్సవం చేయటం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వాసులందరికీ ఈ క్యాత్ ల్యాబ్ ఓపెన్ అయ్యేటట్టు, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ అయినట్టు అందరికీ తెలిసిపోవటం వలన ఆ నెక్స్ట్ డే నుంచి ఎక్కువగా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మన హాస్పిటల్కి రావడం జరిగింది. అందులో భాగంగానే పోయిన వారము ఒక అరుదైనటువంటి, అలాగే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హిస్టరీలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడినటువంటి ఒక మహత్తర ఘట్టం కూడా మనము ఆవిష్కరించబడింది. అదేంటంటే, మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ ఖర్చు లేకుండా ఎంతో ₹1,00,000 ఎంతో అంత ఖర్చు అయ్యేటువంటి యాంజియోప్లాస్టీ అనే ట్రీట్మెంటు మనం చేయటం జరిగింది. ఆ యాంజియోప్లాస్టీ అంటే ఏంటి, అసలు కార్డియాక్ పేషెంట్స్, అసలు మన దగ్గర హార్ట్ అటాక్తో బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే ఇప్పుడు ఆ యొక్క స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఏ ప్రాజెక్ట్ కింద మనము ఈ క్యాత్ ల్యాబ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, అలాగే ఇప్పటి వరకు ఎన్ని మనము యాంజియోగ్రామ్స్ చేశాము, అలాగే యాంజియోప్లాస్టీ గురించి అసలు ఏ కండిషన్స్లో మన ప్రకాశం జిల్లా వాసులకి ఏదైనా అనుమానాస్పదమైన లక్షణాలు ఎలాంటివి ఉంటే మా దగ్గరకు వచ్చి క్యాత్ ల్యాబ్ సర్వీసెస్ వాడుకోవచ్చు. ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మీ ముందు మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు కార్డియాలజీ డిపార్ట్మెంట్ అధినేత, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు కూడా మీ ముందు మాట్లాడతారు. సో వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత నేను క్లోజింగ్ రిమార్క్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. నౌ ద మైక్ ఈజ్ ఓవర్ టు. పీజీ ఫండ్స్ కింద మాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మా ప్రిన్సిపల్ గారు మాకు క్యాత్ ల్యాబ్ శాంక్షన్ చేయడం జరిగింది. 2024 మొదట్లో మనకి ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ పని ప్రక్రియ సివిల్ వర్క్స్ అనుకోండి, లేకపోతే మన మెషిన్ ఇన్స్టాలేషన్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, పూర్తిగా శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి దాదాపు 8 నెలల నుంచి 10 నెలల ప్రక్రియ పట్టింది. గత సంవత్సరం డిసెంబర్లో పూర్తి స్థాయిగా ఎలక్ట్రికల్ సప్లై వచ్చిన తర్వాత మేము జనవరి మొదట్లో 2వ తారీఖున యాంజియోగ్రామ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేశాము. జనవరి 2న 2025వ సంవత్సరంలో ఆ రోజు మేము మిషన్ని ఎలా పనిచేస్తున్నది, మన
హాస్పిటల్లో ఎలక్ట్రికల్ సప్లై కానీ పూర్తిగా ఉందా లేదా అనేది మేము చెక్ చేయడం జరిగింది. పేషెంట్కి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా మొదటి యాంజియోగ్రామ్ పరీక్ష బాగా జరిగింది. పేషెంట్ కూడా సంతోషంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. తదుపరి నుంచి మేము కరోనరీ యాంజియోగ్రామ్ ప్రొసీజర్స్ అనేవి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాము. మన ప్రిన్సిపల్ సార్ పర్యవేక్షణలో మరియు సూపరింటెండెంట్ గారు మేడం గారు అప్పట్లో ఉన్నవారు మేడం గారి పర్యవేక్షణలో అన్నీ చేసుకుంటూ వెళ్తుండగా మన గవర్నమెంట్ పెద్దలు హెల్త్ మినిస్టర్ గారు, మన లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ మినిస్టర్ గారు వాళ్ళంతా పర్యవేక్షణలో గత నెలలో మనం గొప్పగా క్యాత్ ల్యాబ్ని మన ప్రాంత ప్రజలకు, ప్రకాశం జిల్లా ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా మనకి యాంజియోగ్రామ్ జరిగిన వెంటనే కొంతమందికి స్టంట్ అనేది అవసరం ఉంటుంది. ఈ స్టంట్స్ అనేవి మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన హాస్పిటల్ పెద్దలు టెండర్ ప్రక్రియ ద్వారా మనకి స్టంట్స్ని అందుబాటులో తీసుకొచ్చారు. ఈ స్టంట్స్ విషయం ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజెంట్ మనం వాడుతున్న స్టంట్స్ అనేవి ప్రఖ్యాతిగాంచిన జయదేవ హాస్పిటల్ ఏదైతే దక్షిణ భారతదేశంలో మనం ఒక గుండె విభాగానికి ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్గా బెంగళూరులో జయదేవ హాస్పిటల్ని భావిస్తాము. అక్కడ వాడే స్టంట్స్నే మన గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంచాము. మనం ఇక్కడ వాడుతున్న స్టంట్స్ ప్రఖ్యాతిగాంచిన ప్రైవేట్ హాస్పిటల్స్ విజయ హాస్పిటల్ చెన్నై, అక్కడ కూడా వాడుతున్న స్టంట్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలులో అందుబాటులో ఉంది. కాబట్టి నేను ఈ మీడియా ప్రముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నటువంటి స్టంట్స్ అనేవి చాలా నాణ్యమైన స్టంట్స్ ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్స్లో వాడుతున్న స్టంట్సే మనం గవర్నమెంట్ ప్రక్రియ టెండర్ అనే ప్రక్రియ ద్వారా తీసుకొని అవసరమైన పేషెంట్స్కి వాడటం జరుగుతుంది. కాబట్టి ఇవి చాలా నాణ్యమైన స్టంట్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి అనేది మీ మీడియా ద్వారా నేను మన ప్రకోపి గురువారం రోజు వచ్చారు మన హాస్పిటల్కి. ఆ ప్రసాద్ అనే పేషెంట్కి నేను ఆ రోజే చెప్పాను, అయ్యా నీకు గుండెపోటు ఉంది, ఈసీజీలో మీరు అడ్మిట్ అవ్వాలి, మీరు అడ్మిట్ అయ్యి తద్వారా అవసరమైన పరీక్షలన్నీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈసీజీ, 2D ఈకో మిషన్, కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ స్టంటింగ్, యాంజియోప్లాస్టీ ప్రక్రియలో మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరమైన వైర్లని, బలూన్లని, స్టంట్లని అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ పేషెంట్కి దాదాపు మేము 110, 2.8 ఇలా 2 రకాల సైజు బెలూన్స్ వాడాము. ఆ సైజు బెలూన్స్ ఒక్కొక్కటి కూడా సుమారు 30,000 నుంచి 40,000 అవుతుంది. ఆ 2 బెలూన్స్ ద్వారా ఎక్కడైతే రక్తనాళం పూడిక ఏర్పడిందో దాన్ని వెడల్పు చేశాము. వెడల్పు చేసిన తర్వాత 2.5 x 28 అనే సైజు స్టంట్ పెట్టాము. ఇలా 2 బెలూన్స్ వాడి తర్వాత స్టంట్ అమర్చాము. ప్రొసీజర్ అనేది చాలా క్లిష్టమైన ప్రొసీజరే. సంతోషము, పేషెంట్కి చాలా సంతోషంగా జరిగింది, ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు. ఈ కేసు పేరు కే ప్రసాద్ సార్. నేను చేమకుర్తి నుంచి వచ్చాను సార్. గుండెల్లో నొప్పిగా ఉండే మన గురువారం మధ్యాహ్నం పూట వచ్చాను సార్. వెంకటేశ్వరరావు సార్ చూశారు, ఇట్లా నీ పరిస్థితి బాగలేదయ్యా, అడ్మిట్ అవ్వాలని చెప్పారు. ఒక 2 days ఆగి వస్తాను సార్ అని చెప్పి వెళ్ళాను. శనివారం బాగా నొప్పి వచ్చేసాను సార్. అడ్మిట్ చేశారు, జాగ్రత్తగా చూసుకున్నాను సార్. ఇప్పుడు బాగానే ఉంది సార్. గవర్నమెంట్ హాస్పిటల్లోనే బాగుంది సార్. చూపించుకున్నారా ప్రైవేట్ హాస్పిటల్ లేదు, ఇక్కడికే డైరెక్ట్గా వచ్చారు. ఏం చేస్తుంటారు మీరు? ఆటో సార్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. 48 రోజుల వెంటిలేటర్లో ఉన్నాను. నేను అప్పటి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నాను. మా బావగారి గుండెల్లో నొప్పి వచ్చిందని చెప్పి వచ్చారు. ఇక్కడే చేయించుకొని వెంకటేశ్వర సార్ని చెప్పారు వివరంగా. సార్ కూడా ఇక్కడే బాగుండిద్దని చెప్పి చెప్పారు. నాకు ఫుల్ నమ్మకం వెంకటేశ్వర సార్ మడికి ట్రీట్మెంట్ అనేది ప్రైవేట్ హాస్పిటల్లో ఒకసారి 2 సార్లు తిరుగుతారేమో తెలియదు, కానీ సార్ మడికి ఆ వార్డుని మడికి ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉంచారు. స్టాఫ్ మడికి చాలా బాగా చూశారు సార్. స్టాఫ్ మడికి ఎప్పుడు కనీసం నిద్ర కూడా బాగాలేదు పాపం. చెప్పాలంటే నేను నైట్ కూడా వచ్చాను, అర్ధరాత్రి 2 గంటల చూడటానికి వచ్చాను. వెంకటేశ్వర సార్ 4-5 సార్లు వార్డుకి వచ్చి చూడటం, బాగా చాలా కేరింగ్ తీసుకున్నారు సార్. ప్రజలకు అపోహ ఏ విధంగా ఉంటుందంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే సరిగ్గా చూడరనే అపోహ ఉండేది. ఆ అపోహ అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా నీట్ కానీ, క్లీనింగ్ కానీ, ఆ వార్డు విధానం కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ చాలా గొప్పగా చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్.
పేషెంట్ గారి మాటల్లో కూడా మీరు విన్నారు. సో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో సూపర్ స్పెషాలిటీ సేవలు అద్భుతంగా ప్రజలకు మేము అందిస్తున్నామండి గత ఒక సంవత్సరన్నర నుంచి. అందులో భాగంగానే ఏదన్నా అరుదైన కేసులు కానీ ఏదన్నా ఛాలెంజింగ్గా చేసినటువంటి కేసులన్నీ కూడాను పత్రికా ప్రముఖంగా మీడియా ప్రముఖంగా మీకు తెలియబరుస్తున్నాము. సో దానివల్ల ఏంటంటే మనకు ప్రకాశం జిల్లా వాసులకు అవేర్నెస్ వస్తుందన్న ఉద్దేశంతో సో నేను ప్రకాశం జిల్లా వాసులకు నేను చెప్పగలిగేది ఏంటంటే ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. గుండెపోటు ఎక్కువగా వస్తుంది. ప్రతి 1000 మందిలో దాదాపుగా 64 మంది గుండెపోటుతో బాధపడుతున్నారు. సో దానివల్ల ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా మనం అవలంబిస్తున్నటువంటి అలవాట్లే కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, స్మోకింగ్ లాంటిది ఉండటం, ఆల్కహాల్ లాంటివి తీసుకోవటం, ఇలాంటి కారణాల వలన ఈ హార్ట్ అటాక్ లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో యాజ్ ఎ సూపరింటెండెంట్గా ఒక ప్రిన్సిపల్గా అలాగే మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారి భాషలో ఏంటంటే ఎవరైనా ఇలాంటి హై రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే ఒక స్టెమీ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఆ ప్రాజెక్ట్లో మీరు మా దగ్గరకు వచ్చి ఒక స్క్రీనింగ్ టెస్టులు కనుక చేయించుకుంటే ఆ స్క్రీనింగ్ టెస్టులో ఏదైనా ఈసీజీలో కనుక తేడాలు కనుక కనపడితే ఎమ్మటే వాళ్ళకి మనం ఏదన్నా ఈ యాంజియోగ్రామ్ కానీ లేకపోతే సిటీ యాంజియో కానీ అలాంటి అవకాశాలు ఉంటాయి. మన దగ్గర మాత్రం యాంజియోగ్రామ్, మన దగ్గర క్యాథ్లాబ్తో యాంజియోగ్రామ్ ఉందండి. సో యాంజియోగ్రామ్లో కనుక మనము ఓకే అంత రిస్క్ ఎక్కువగా లేదు, మెడిసిన్స్తో సరిపోతుందనుకుంటే మెడిసిన్స్ అడ్వైజ్ చేసి చెకప్లో ఉంచుతాము. లేదు బ్లాక్ తీవ్రత బట్టి యాంజియోప్లాస్టీ అవసరమేమో అనుకుంటే వెంకటేశ్వరరావు గారి యాంజియోప్లాస్టీ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కనుక ఉంటే సో అలాంటి వాళ్ళందరికీ మేము ఫ్రీగా చేసే అవకాశం ఉంటుందండి. సో మా ప్రకాశం జిల్లా వాసులందరూ ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకొని ఆ గుండె జబ్బుల నుంచి ఆ బారి నుంచి తప్పించుకుంటూ అలాంటి గుండె జబ్బులు ఏంటంటే కొంచెం గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. అలాంటి ఆలస్యం చేయకుండా అనుమానాస్పదం ఉంటే ఎమ్మటే మా కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వచ్చి వెంకటేశ్వరరావు గారిని సంప్రదించండి. సో కాలం చాలా విలువైనది, కాలం చాలా విలువైనది. ఎందుకంటే గోల్డెన్ పీరియడ్ అంటుంటుంది. ఆ పీరియడ్లోనే వచ్చి ఇక్కడ కార్డియాలజీ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ లాంటివి చూపించుకోవాలి. సో అశ్రద్ధ చేస్తే అది మరణానికి దారి తీయచ్చు. సో చివరిగా నేను విన్నవించుకునేది ఏంటంటే ఈ అవకాశం, ఈ సదుపాయము లేకపోతే ఈ ప్లాట్ఫామ్ ద్వారా దయచేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ ఇంక్లూడింగ్ వండర్ఫుల్ కార్డియాలజీ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మీ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం రోజుకొకటి ఆన్ యావరేజ్గా మన గవర్నమెంట్ హాస్పిటల్లో 4-5 రోజులకు ఒక అద్భుతమైన చికిత్సలన్నీ చేస్తున్నామండి. నెక్స్ట్ మీ అందరితో మేము మాట్లాడేటప్పుడు నెక్స్ట్ వీకు ఈ మధ్య నిన్నే యూరాలజీ డిపార్ట్మెంట్ అని మూత్రపిండాల ఆపరేషన్ చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి అరుదైన ఆపరేషన్ కూడా చేశారండి. దాని గురించి నెక్స్ట్ వీక్ పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీ అందరినీ పిలిచి పేషెంట్తో మాట్లాడిస్తాము. సో మాకు ఈ అవకాశాన్ని పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్లాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.